అండి, వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ కపుల్ వ్లాగ్స్ 143. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. ఈ వీడియో వచ్చేసరికి ఏంటంటే నేను మటన్ అండ్ దెన్ ములక్కాయ రెండు కలిపి కాంబినేషన్ ఎలా వండుతాననేది వీడియోలో మీకు చూపించేస్తానండి. చక్కగా మటన్ పక్కన పెట్టేసుకున్నాను. పొడి మసాలా కోసం అయితే చక్కగా మిరియాలు, బిర్యానీ ఆకు, సాజీరా, జీలకర్ర, ధనియాలు, గసగసాలు, లవంగాయ, ఇంకా అది కాయ ఉంటుంది కదండి జాజికాయ, కొంచెం చిన్న ముక్క చెక్క, మిరియాలు కూడా వేసుకున్నాను. అవి పక్కకు పెట్టేసుకున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి కూడా తీసుకున్నాను. ఈలోపు ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను. చక్కగా బాండి అయితే పెట్టేసుకుని పొడి మసాలా కోసం అది చక్కగా కొంచెం వేపేసుకుని ఆఫ్ చేసి గసగసాలు వేసుకుని ఆఫ్ చేసానండి. గసగసాలు ఇంకొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది, బట్ నా దగ్గర అవే ఉన్నాయని వేసుకున్నాను. ఆ తర్వాత అవి పక్కకు తీసేసుకుని చల్లారేలోపు ఈలోపు బాండి పెట్టేసుకుని మళ్ళీ ఆయిల్ వేసుకుని చక్కగా సరిపడా ఆయిల్ వేసుకుని ఆనియన్స్, కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిరకాయ అయితే వేసుకున్నాను. చక్కగా ఈ లోపు మగ్గడానికి కొంచెం ఉల్లిపాయకి సరిపడా కళ్ళుప్పు అయితే వేసుకుని చక్కగా కదిపేసుకుని ప్లేట్ అయితే పెట్టుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఈ లోపు నేను చక్కగా పొడి మసాలా వేసేసుకున్నాను. పొడి మసాలా అండ్ దెన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాను. ఈ లోపు చక్కగా ఆనియన్స్ కూడా వేగిపోయినాయి. మటన్ కూడా చక్కగా 2 times ఆఫ్ కడిగేసి మళ్ళీ 3rd time చక్కగా వాటర్లో నుంచి తీసుకుని చక్కగా ఉల్లిపాయలు మగ్గిపోయినాయి కదండి, చక్కగా దాంట్లో అయితే వేసేసుకున్నాను. మటన్ వేసి చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసుకున్నాను. తర్వాత దాంట్లో కళ్ళుప్పు అండ్ దెన్ పసుపు వేసి ఒక 5 minutes అయితే మగ్గించానండి. ఆ వాటర్ దాంట్లో వచ్చే వాటర్ ఇంకిపోయే వరకు అయితే మగ్గించాను. చక్కగా అట్లా కదిపేసిన తర్వాత ప్లేట్ పెట్టి మగ్గిపోయి అలా దగ్గరికి వచ్చేసినాక చక్కగా దాంట్లో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ వేసుకున్నా కదండి, చక్కగా అది కూడా వేసేసి కదిపేసుకుని చక్కగా మూత అయితే పెట్టేసుకున్నాను. ఈలోపు ములక్కాయలు కూడా కట్ చేసేసుకున్నాను పక్కన పీసెస్ కింద. ములక్కాయలు మార్నింగ్ ములక్కాయ కర్రీ వండుదామని చెప్పేసి ఇక్కడే ఆంటీ చెట్టివి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా కట్ చేసి అమ్ముతుంటే తీసుకున్నానండి. అసలు చాలా ములక్కాయ కూడా చక్కగా గుజ్జుండి చాలా బాగుంది. ఫ్రెష్ ఇవన్నీ చక్కగా మటన్లో వేస్తే టేస్ట్ బాగుంటుందని అయితే వేసుకున్నాను. చక్కగా అవి కూడా కలిపేసి ఇదేంటి 3/4 చక్కగా మగ్గిపోయినాక మటన్ అప్పుడు వేసానండి. మళ్ళీ ములక్కాయ పీస్ అయిపోతుందని చక్కగా ములక్కాయ వేసి ఒక 2 minutes ఉంచినాక చక్కగా కారం కూడా వేసేసుకున్నాను. సరిపడా కారం, మేము కారం కొంచెం స్పైసీగా తింటామని కొంచెం కారం అయితే వేసుకున్నాను. ఆ తర్వాత చక్కగా ఇది కూడా చక్కగా కారం కూడా కలిసేటట్టు చక్కగా కదిపేసుకుని కర్రీ అంతా ప్లేట్ అయితే పెట్టేసుకున్నాను. చక్కగా దగ్గరకు వచ్చే కొద్ది వాటర్ వేసుకున్నాను. మటన్ కొంచెం ఇంకా 3/4 ఉడికిందండి, ఇంకా పావంతు ఉడకాలి కాబట్టి చక్కగా సరిపడా వాటర్ అయితే వేసేసుకుని చక్కగా కదిపేసుకుని ప్లేట్ అయితే పెట్టేసుకున్నాను. చక్కగా దగ్గరికి వచ్చే వరకు ములక్కాయ మటన్ చాలా బాగుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. తర్వాత దగ్గరికి వచ్చిన తర్వాత చక్కగా ముక్క కూడా మగ్గిపోయిన తర్వాత పొడి మసాలా కొట్టుకున్నా కదండి, అది కూడా వేసేసుకున్నాను. మార్నింగ్ నేను ములక్కాయలోకి వేసుకోవడానికి చక్కగా వెల్లుల్లిపాయలు అయితే చక్కగా పొట్టు తీసి అయితే ఒలుసుకున్నానండి. సరేలే దీంట్లో వేసినా బాగానే ఉంటుందని చెప్పేసి వెల్లుల్లిపాయలు కూడా చక్కగా కట్టేసే ముందు అయితే వేసేసుకున్నాను. చక్కగా దగ్గరికి వచ్చేసాక చక్కగా వైట్ రైస్లో అయితే సర్వ్ చేసుకున్నాను. నిజంగా కూర అయితేనండి కర్రీ చాలా టేస్టీగా ఉంది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.